శ్రీశైలంలో కర్ణాటక ఆర్టీసీ బస్ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. పీలేరు డిపోకి చెందిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ పై కర్ణాటక డ్రైవర్ దాడి చేశాడు. ఈ డ్రైవర్ పై దాడి చేసి బస్సులోకి బలవంతంగా దూసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు పోలీసులు. డోర్నాలలో కర్ణాటక బస్సు నిలిపేసి డ్రైవర్ను అక్కడి నుంచి దించేశారు పోలీసులు. కర్ణాటక బస్ డ్రైవర్, కండక్టర్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని శ్రీశైలం పోలీస్ స్టేషన్ తరలించారు. బండ్లు అన్ని లైన్గా ఆగి ఉన్నాయి. 5:30కి అక్కడ వచ్చాము. 5:30కి బండ్లు అన్నీ ఆగి ఉంటే ఈయన 30 బస్సుల దాకా నిలబడి ఉన్నాయి. వెహికల్లు, జీపులు అన్నీ నిలబడినాయి. ఈయన సర్రమని అక్కడి నుంచి రైట్లో వచ్చేసాడు. బస్సులు ఆపారు సార్. ఈయన ఆపలేదు. ఆపినాక మళ్ళీ పోతాం, ముందర బండ్లు ఉన్నాయి పోతామంటే రైట్ దిగినప్పుడు టైర్ పంచర్ అయింది ఆయన. దానికి నా మీద గలాట వచ్చి వాళ్ళు కొట్టి 5-6 మంది నన్ను కొట్టి వాళ్ళ బస్సులు ఎక్కించుకొని నన్ను కిందికి తీసుకొచ్చారు సార్. కింది చెక్ పోస్ట్ వరకు మళ్ళీ బస్సులో కూడా కొట్టారు నన్ను. గుండెలన్నీ తింపేశారు చూడండి. మాట్లాడితే వాళ్ళు నేను ఏంటి కర్ణాటక వేసుకుపోతాము ఏమనుకున్నా ఎక్కడ అనుకున్నా నా మీద వాళ్ళు బెదిరిస్తున్నాను. ఈ మ్యాటర్ ఈ కర్ణాటక బండి ఏంటంటే అందరూ లైన్గా రాకుండా చక్కగా ఇట్లా వచ్చేసినాడు. ఇట్లా లోపలికి అడ్డం వచ్చేసినాడు. అడ్డం వచ్చేసింది డ్రైవర్లు అయినా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకు ఇలా వస్తున్నామంటే వాడు అడ్డం దూరేసి వచ్చేసినాడు. అడ్డం దూరంలో రోడ్ సైడ్ చేయడంలో బండి పంచర్ అయింది. నువ్వే పంచర్ చేసినావు అని చెప్పి డ్రైవరు ప్యాంగిల్ తోడుకొని వచ్చి ఈర మానంగా కొట్టడము, చెప్పులతో కొట్టడము, ఆ బాధ ఈ దేవుడు వర్ణాతీతము. ఆ బాధ కూడా చూడకూడదు, అంత అన్యాయంగా కొట్టినారు. కొట్టి మళ్ళీ ఈ డ్రైవర్ని ఆ కర్ణాటక బస్సులో తీసుకొచ్చి 40 కిలోమీటర్ల కిందికి తీసుకొచ్చి అప్పుడు మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే కానీ అప్పటికి ఆ డ్రైవర్ని ఆడుకు పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు దించి మాట్లాడుతున్నాను. ఇది ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. దీన్ని మేము ప్యాసింజర్లమే తట్టుకోలేకున్నాం.